హాయ్. నమస్తే. వెల్కమ్ టు కస్తూరి ఛానల్. మన భారత శిక్షా స్మృతిలో చాలా బలమైన సెక్షన్స్ ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలీదు. కనీసం తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా మనం చెయ్యము. ఎప్పుడైతే చట్టపరమైన ఇబ్బందులొస్తాయో, అప్పటికి మనకు గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? ఏ లాయర్‌ని పట్టుకోవాలి? ఈ టెన్షన్ అంతా పడుతూ ఉంటాం. సమస్యలు మొదట మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఏం కాదులే అని వదిలేస్తాం. భవిష్యత్తులో అది పెద్ద గుదిబండలాగా మారిపోతుంది. దాని నుంచి బయటకి రాలేం. సో, ఈ చట్టపరమైన సమస్యల నుంచి ఎలా బయటకి రావాలి? అసలు చట్టపరమైన సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాల గురించి మనతో మాట్లాడడానికి హైకోర్ట్ అండ్ కూకట్పల్లి కోర్టు అడ్వకేట్ శ్రీదేవి గారు మనతో ఉన్నారు. శ్రీదేవి గారు. హ్మ్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఆ! నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్ చట్టాలు చాలా బలంగా ఉంటాయి. కానీ జనాలకది అర్థం కాదు. ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఏం చేయాలి? ఇవి తెలియదు జనాలకి. సమస్యొచ్చిన తర్వాత ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అందులో ఇల్లు అనేది చాలా ప్రధానమైన విషయం. అలాగే భూమి. ఓ 100 గజాలు, 200 గజాలు ఒక ల్యాండ్ తీసుకోవాలనుకుంటాం. తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక జాగా తీసుకోవాలి. భవిష్యత్తులో పిల్లల కోసమనో లేకుంటే ఫ్యూచర్‌లో దేనికో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేని వాల్యూ పడిపోయినా గాని భూమి వాల్యూ ఎప్పుడు పడిపోదు. సో, 100 గజాల భూమి కొనాలి అని మనం అనుకుంటాం. కొన్న తర్వాత అది అక్రమమైంది అని జెప్పేసి లీగల్ నోటీస్ రావడమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఇది మాది అని జెప్పేసి ఏదో గలాటా చేయడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి జనరల్‌గా. ఎందుకంటే ల్యాండ్ ఎక్కడో కొంటాం. మనం ఎక్కడో ఉంటాం. డబ్బులు తక్కువ అంటే తక్కువ అమౌంట్‌లో దొరుకుతున్నాయి సిటీ ఔట్‌స్కట్స్‌నో లేకపోతే జిల్లాలో ఇంకెక్కడో మారుమూల ప్రాంతంలో కొంటాం. అంటే ఫ్యూచర్‌లో మనం అక్కడికి వెళ్ళడం, రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలకు ఎదుర్కొంటే చాలా ఇబ్బంది. సో, ఒక భూమిని మనం కొనాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే డాక్యుమెంట్స్ ఎలాంటి వెరిఫికేషన్ చేయాలి? ఎవరెవరి అధికారులను సంప్రదించాలి? ఎలా మొదలుపెట్టాలి ఇది? ఓకే సార్. ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు ఫస్ట్ సార్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఒక రకమైన వెరిఫికేషన్ ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్, హౌసింగ్ ప్లాన్స్ అప్పుడు హౌసింగ్ ప్లాట్స్ కొనేటప్పుడు ఒక రకమైన వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎకరాలలో ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఒక ఎకరం ప్లేస్ కొనాలనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ది టైటిల్. ఆహ్, అమ్మే వ్యక్తికి టైటిల్ ఎక్కడి నుండి వచ్చింది? అసలు ఆ అమ్మే ఆ వ్యక్తి నేమ్ సేల్ డీడ్‌లో ఉందా? లేదా? ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. వెరిఫికేషన్‌లో బ్యాక్ నుంచి ఆ ల్యాండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ స్టార్ట్ అయిన నుంచి డిఫరెంట్ సీక్వెన్స్‌లో ఉంటుందండి. ఫస్ట్ ఖాస్రా పహానీ అని 1956 పహానీ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఆ తర్వాత రైట్ ఆఫ్ రికార్డ్ అమ్మే వాళ్ళకి ఎలా వచ్చింది ఆ రైట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి ఆన్‌లైన్‌లో చెక్ జేసుకోవడానికి ఎన్‌కమ్రెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి దొరుకుతుందండి. ఇప్పుడు మనకు పలానా సర్వే నంబర్‌లో ఒక ఎకరం ల్యాండ్ కొనుక్కోవాలనుకోండి. ఫస్ట్ ఈసీ తీసుకోండి. ఈసీ తీసుకుంటే ఆ ల్యాండ్ మీద జరిగిన క్రయ విక్రయాలన్నీ లిస్ట్ బై లిస్ట్ సీరియల్ నంబర్ వైస్ 20 ట్రాన్సాక్షన్స్ జరిగితే 20 ఆ ఈసీలో వస్తాయి. అవన్నీ సీక్వెన్స్‌గా అమ్మే వ్యక్తి దగ్గర నుంచి మాకు ఈసీలో ఇన్ని 20 సేల్ లీడ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మాకు ఈ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వండి అని అడగాలి. ఫస్ట్ లింక్ కంపల్సరీ వెరిఫై చేసుకోవాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ ఒకరిది ఏజీపీఏలు, జీపీఏలు అంటారు. అవి రిజిస్టర్ అయినాయా లేదా అని వెరిఫికేషన్ చేసుకుండా ఓన్లీ రూ. 100 స్టాంప్ పేపర్ మీద ఇంకొకతనికి అమ్మేసాడు. నాకు దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది మీరు తీసుకోండి అని అలా గుడ్డిగా నమ్మేయడం కాదు. ఈసీ తీసుకోవాలండి. ఈసీ తీసుకుంటే రియల్‌గా ఈ ల్యాండ్ ఎవరిది? తర్వాత ఎవరెవరి నుంచి ఎవరెవరికి ఎలా సంక్రమించిందనేది అది ఈసీలో కంపల్సరీ కనిపిస్తుంది. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఖాస్రా పహానీ 1956 నుంచి తీసుకోవాలండి. తర్వాత రైట్ ఆఫ్ రికార్డ్ వీళ్ళ యాన్సెట్ అనువంశికమా? వీళ్ళు పర్చేస్ చేసారా? లేకపోతే వీళ్ళు డెవలప్‌మెంట్‌కి తీసుకొని సేల్ చేస్తున్నారా? అనేవి డాక్యుమెంట్స్ ఉంటాయి. కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకుంటే ఫ్రాడ్ అనేది జరగకుండా ఉంటుందండి. సపోజ్ ఓపెన్ ప్లాట్ అనుకోండి. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ కొనుక్కునేటప్పుడు తలనొప్పులు కొనుక్కోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు జరుగుతున్న చిన్న మిస్టేక్ ఏందంటే ఆన్‌లైన్‌లో చూసేసి అంతవరకే వెరిఫికేషన్ చేసుకొని ఓహో! దాని ప్రకారం మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి అనుకోని ప్రొసీడ్ అవుతున్నారు. కానీ అది రాంగ్ వే అండి. లక్షలు, వేలు, కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నాం. ఒక లీగల్ ఎక్స్‌పెన్సెస్ అమ్మో! 10,000 అవుతాయి, 5,000 అయితాయి అని లీగల్ ఎక్స్‌పెన్సెస్ భయపడి కొనుక్కునే వాళ్ళు గుడ్డిగా అమ్మే వాళ్ళని నమ్మేసి ఫాలో అయిపోవడం తర్వాత చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు.
ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కూడా దానికోసమే వచ్చిందండి. లీగల్ ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ అవ్వలేదని చెప్పేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ గవర్నమెంట్ పెట్టింది. కంపల్సరీ ల్యాండ్ లేఅవుట్ లో రిజిస్టర్ ల్యాండ్ లేఅవుట్ నుంచి కొనుక్కుంటున్నారా లేదా అనేది వెరిఫై చేసుకోవాలండి. అర్లియర్ గా అయితే 5 acres లోపు అయితే గ్రామ పంచాయత్ పర్మిషన్ ఇచ్చేదండి లేఅవుట్స్ కి. ఇప్పుడు గ్రామ పంచాయత్ పర్మిషన్స్ తీసేసి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇస్తున్నారు. లేదా డిటిడిసి పర్మిషన్ ఇస్తున్నారు. 1 acre బిలో ఉంటే డిటిడిసి పర్మిషన్ ఉండాలి. దాంట్లో రోడ్లు ఎంత వదలాలి, పార్కులకు ఎంత వదలాలి, 30% వదిలారా లేదా అనేది కంపల్సరీ లేఅవుట్ కాపీని కంపల్సరీ అడిగి తీసుకుంటేనే అది లీగల్ గా వ్యాలిడిటీ ఉంటుందండి ఏదైనా ప్లాట్. ఓకే మ్యామ్. మనం ఇల్లు కొనాలి అనుకుంటే అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంది. అపార్ట్మెంట్ కల్చర్‌లో ఫ్లాట్ తీసుకోవాల్సొస్తుంది. ఫ్లాట్ ఓకే. తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కామన్ ఏరియా గూడా ఉంటుంది అందులో. అంటే అందరికి జాయింట్‌గా ఉండే ఏరియా గూడా ఉంటుంది. సో, మనం ఎలా చూసుకోవాలి? ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఒక ఇల్లు అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే, ముందుగా మనం చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే కొంతమంది దగ్గర ఇంకొక సమస్య ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ కూడా కొంతమంది దగ్గర మిస్ అవుతా ఉంటాయి. లింక్ ఓకే. డాక్యుమెంట్స్ లేకపోయినా కొనొచ్చా? అసలు ఎలా ఎలా ఉంటుంది? సార్ వన్ థింగ్ సార్, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ల్యాండ్ ఓనర్ డెవలప్మెంట్ ఇచ్చి అమ్మే అపార్ట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. కొంతమంది ఓనర్స్ డెవలప్మెంట్ చేసుకొని అమ్మే ఉన్నాయి. ల్యాండ్ ఓనర్ డెవలప్మెంట్ కి ఇచ్చినప్పుడు డెవలపర్ దగ్గర మనం చూడాల్సింది ఏంటంటే ఈ డెవలపర్ ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నాడు, ఆ ల్యాండ్ ఇచ్చిన అతనికి టైటిల్ ఉందా లేదా, యాక్చువల్ గా రియల్ ఓనర్ కాదా అనేది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఆ ల్యాండ్ ఆయనకి రైట్ ఎక్కడి నుండి వచ్చింది ఆ ల్యాండ్ ఈయనకి డెవలప్మెంట్ ఇవ్వడానికి, అది కంపల్సరీ అండి. అది సేల్ డీడ్ అవ్వచ్చండి, పాస్బుక్ లో అవ్వచ్చండి, రైట్ ఆఫ్ రికార్డ్ ఇందాక చెప్పినట్టు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే. ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయితేనే దాన్ని అపార్ట్మెంట్ చేయడానికి ఉంటుందండి. ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ బ్లైండ్ గా ఇది డెవలప్మెంట్ చేసాము ప్లాట్ చేసాము అనేది కాదు. ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అయ్యిందా లేదా అనేది సర్టిఫికేట్ ఉంటుందండి. అది వెరిఫై చేసుకోవాలండి. ఆ తర్వాత లింక్ డాక్యుమెంట్స్ పోయాయి అని అంటే లింక్ డాక్యుమెంట్స్ యొక్క నెంబర్స్ ఉంటాయండి. వీళ్ళకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో సో అండ్ సో డాక్యుమెంట్ త్రూ ఈయనకి రైట్ వచ్చింది అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ నెంబర్ ని మనం ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి వెళ్ళి సో అండ్ సో నెంబర్ సపోజ్ 1997 ఇయర్ 2007 డాక్యుమెంట్ నెంబర్ అని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సర్టిఫైడ్ కాపీ కావాలంటే 120 రూపీస్ పెడితే సర్టిఫైడ్ కాపీ వస్తుందండి. దాంట్లో డెవలపర్ నేమ్ ల్యాండ్ ఓనర్ నేమ్ టాలీ అయి కరెక్ట్ గా ఉంది అంటే ఆ ల్యాండ్ మీద ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మ్యామ్ ఇంకొకటి ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ పక్కకు పెడితే జనరల్‌గా కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తారంటే ఏదైనా ఇల్లు కొనాలి లేదంటే ల్యాండ్ కాదు జనరల్‌గా ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు బ్యాంక్ లోన్‌కి అప్రోచ్ అవుతారు. సో, బ్యాంక్ లోన్ వచ్చింది అనంటే చాలు అది లీగల్‌గా సర్టిఫైడ్ అని మనం మెంటల్‌గా అంటే డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ లోన్ వచ్చింది కదా! అంటే అది లీగల్‌గా పర్ఫెక్ట్ అనే అనుకుంటాం. అలా నమ్మొచ్చా? బ్యాంక్ లోను వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్ అనేది రాంగ్ అండి. బ్యాంక్ లోన్ ఎలాగైనా వస్తుంది. బ్యాంక్ వాళ్ళకి కావాల్సినది కస్టమర్స్ అండి. అది లీగాలిటీ కొన్ని డాక్యుమెంట్స్ లేకున్నా ఇప్పుడున్న అప్పుడంటే 2, 3 బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ ప్రాపర్ గా డిఫరెంట్ బ్యాంక్స్ వాళ్ళకి కూడా బిజినెస్ కావాలి కాబట్టి కొన్ని డాక్యుమెంట్స్ లేకున్నా ప్రాపర్ అంటే మేనేజర్ స్థాయిలోంచి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయట్లేదు ప్రాపర్ గా ల్యాండ్ ని. సో మధ్యలో ఉన్న మీడియేటర్స్ వల్ల ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే లోన్స్ ఇస్తున్నారు. కానీ పర్ఫెక్ట్ గా లేఅవుట్ కి పర్మిషన్ ఉందా లేదా, ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి కంపల్సరీగా పర్మిషన్ కన్సర్న్ అథారిటీస్ నుంచి పర్మిషన్ వచ్చిందా లేదా, ఇందులో ల్యాండ్ ఓనర్ షేర్ ఎంత, డెవలప్మెంట్ ఓనర్ షేర్ ఎంత, పార్కింగ్ ఏరియాకి ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్ ఇళ్ళకి పర్మిషన్ తీసుకొని వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు. తర్వాత కొన్న వాళ్ళు మోసపోతున్నారు. ఫస్ట్ వెరిఫై ది పర్మిషన్. దానికి ఒక నెంబర్ ఉంటుందండి. సో అండ్ సో నెంబర్ ఎల్/సి అని ఫైల్ నెంబర్ ఉంటుంది. ఆ ఫైల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి హెచ్ఎండిఏ సైట్ లోకి వెళ్తే ఇది కరెక్ట్ అప్రూవ్ అయిందా లేదా అని కూడా ఉంటుంది. ఇంకొకటి గవర్నమెంట్ ఎఫ్టిఎల్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్, అజైన్ ల్యాండ్స్ అవన్నీ ఈ బినామీలు వచ్చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ లో సెక్షన్ 21A రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్ లో అవి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సైట్ లో పెడుతున్నారు. ఈ ల్యాండ్ మీరు కొనుక్కోవద్దు, కొనుక్కొని మోసపోవద్దు అని ఉంటుంది. కొనుక్కునే ముందు ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఉంటుంది. అది వెరిఫై చేసుకుంటే మీ సర్వే నెంబర్ అందులో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటే మోసానికి గురి కాకుండా ఉంటుంది.
ఓకే మ్యామ్. ఇంకొకటి మనం ల్యాండ్ తీసుకుంటాము. అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుందాం. ల్యాండ్ తీసుకుంటాము. అక్కడ మనం ఉండడం ఏదో కౌలుకివ్వడం లేకపోతే ఏదో జరుగుతుంటుంది. ఆ పక్కన ఉన్న ల్యాండ్ వాళ్ళు గాని మెల్లిమెల్లిగా దాన్ని ఆక్రమించుకుంటూ ఎళ్ళిపోయారనుకోండి. ఆ తర్వాత మనం ఎలా ప్రొసీడ్ అవ్వాల్సొస్తుంది? అంటే మన ల్యాండ్ మనం తిరిగి పొందడానికి మనం ఏం చేయాల్సొస్తుంది? ఇప్పుడు మన నైబర్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారు గదా! మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ల్యాండ్స్ కొంతమంది కొన్ని ఇయర్స్ వరకి చూసుకోకుండా పోతే వాళ్ళు కొంచెం మన బౌండరీస్‌ని దాటి లోపలికొస్తుంటారు. మనకు పాస్‌బుక్‌లో ఎంట్రీ ఉంటుంది. మనకు ల్యాండ్ 1 ఎకర్ 29 గుంటాస్ ఉంది. అది సర్వే చేసి ఇస్తారండి. మనకు బౌండరీస్ ఫిక్స్ చేసి ఇస్తారు విలేజ్ సర్వేయర్. సో, అతను ఎంటర్ అవుతున్నారంటే మనం కోర్ట్‌కెళ్ళి నా ల్యాండ్‌కి సూట్ ఫర్ పర్పెచువల్ ఇంజంక్షన్ అని అంటారండి. సివిల్‌లో ఉంటుంది. నా ల్యాండ్‌లోకి అతను ఇంటర్ఫియర్ అవుతున్నారని జెప్పేసి మన పాస్‌బుక్‌లు, మన పహానీను, మన ల్యాండ్ ఎక్స్‌టెంట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కోర్ట్‌కెళ్ళి చూపిస్తూ ఆయన ల్యాండ్ ఎక్స్‌టెంట్ ఎంత వరకుంది? ఈయన పక్క నైబర్ నా దాంట్లోకి ఇంటర్ఫియర్ అవుతున్నారని కోర్ట్‌కెళ్ళి సూట్ వేసుకుంటే అతన్ని ఇంటర్ఫియర్ కాకుండా కోర్ట్ ఇంజంక్షన్ ఇస్తుందండి. తర్వాత వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరికైతే ఉంటాయో, పక్కాగా ఎవరికైతే ఉంటాయో, రైట్ ఆఫ్ రికార్డ్ ఎక్కడి నుంచొచ్చింది, పహానీలో ఎవరి నెంబరుంది, ఈయన ల్యాండ్ ఎక్స్‌టెంట్ ఎంత అనేది అంతా కోర్ట్ చూసుకొని సరైన న్యాయం చేస్తుందండి. ఓకే మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. లీగల్ సలహాలిచ్చినందుకు. థాంక్ యూ సార్.